హాయ్ అండి, నేను మీ విజయ సతీష్ని. పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారండి. పచ్చిమిరపకాయలతో కర్రీ చేస్తున్నానండి ఈరోజు. దానికి కావాల్సినవి ముందుగా ఇలా అయితే కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. నేనైతే ఇలా సకానికి కట్ చేసుకుని ఇలా మధ్యలోకి చీరుకున్నాను. కొన్ని ఇలా విడిపోయినా పర్వాలేదు. ఇలా ఫుల్ పెద్ద కాయలు ఉన్నాయి అంటే ఆఫ్ చేసుకోండి. ఇలా అయితే ఘాట్లు పెట్టుకోండి పచ్చిమిరపకాయలకి. కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి ఉన్నా పర్వాలేదు. కొద్దిగా గసగసాలు, కొంచెం వేరుశనగ గింజలు, ధనియాలు, జీలకర్ర అండి. ముందైతే ప్యాన్ పెట్టుకుందామండి. పొయ్యి మీద స్టవ్ ఆన్ చేశాను. చూడండి, వేరుశనగ గింజలు అయితే ఫ్రై చేసుకుందామండి. ముందు ఇవి సపరేట్గా ఎందుకంటే పొట్టు తీయాలి కదండి, దానికోసం అనేసి ఇవి సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. చూడండి, పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ముందు అవి చల్లారేలోపు మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, గసగసాలండి ఫ్రై చేద్దాం. ముందు ఒక్క నిమిషం అండి, ఒక 2 సెకండ్స్ అలా సరిపోతుంది ఫ్రై చేస్తే. మీరు దీంట్లో కావాలి అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. కొంచెం నేనైతే వేయట్లేదు ఈరోజు. చూడండి, ఎండు కొబ్బరి అండి, ఇది కూడా ఫ్రై చేసుకుందాం ఒక్క నిమిషం. చాలా ఈజీ రెసిపీ అండి, 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇది ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి నాకు. చూడండి, కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది కదా. చూడండి, తీసేసుకుందామండి ఇప్పుడు ప్లేట్లోకి. చూడండి, మళ్ళీ ప్యాన్ పెట్టాను కదా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి కొంచెం. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేద్దామండి. పచ్చిమిరపకాయలు వేసినప్పుడు జాగ్రత్త అండి, మీదకి తేలుతూ ఉంటాయి కదా. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి కదా. నేను పల్లీలు వేసాను కదండి, పల్లీలతో పాటు మీరు కావాలి అంటే జీడిపప్పు, నువ్వుపప్పు వేసుకోవచ్చండి. కొబ్బరితో పాటు నువ్వుపప్పు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. అది అని ఏం లేదు. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఈ లోపు అది మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, చల్లారిపోయినాయి కదా. మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడైతే. చూడండి, ఇప్పుడైతే కొంచెం పసుపు, ఈ మిక్సీ వేసుకున్న దాంట్లోనే పసుపు, ఉప్పు అండి దీంట్లోనే వేసుకుని ఇంకొకసారి తిప్పుకుందామండి మిక్సీ. చూడండి, ఇలా అయితే ఫ్రై అవ్వాలి పచ్చిమిరపకాయలు. చూడండి, చాలా మెత్తగా అయినట్టు కనిపిస్తున్నాయి కదా మీకు. చూడండి, మిక్సీ వేసిన పౌడర్, ఇందులో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేస్తాను. దాంట్లో వేసి కలుపుకోవాలండి ఇప్పుడు బాగా. చూడండి, ఇలా ఫ్రై అవనివ్వాలండి కాసేపు. ఈలోపు చూడండి, ఇది ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఈ లోపు నేను ఏం చేశానంటే పెరుగు అయితే చిలికి పెట్టుకున్నానండి. కొంచెం పెరుగు వేసుకోవాలండి దీంట్లో. చూడండి, కలుపుకోవాలండి ఇలా బాగా. చూడండి, కొంచెం వాటర్ అండి. చూడండి, ఇలా అయితే దగ్గర పడింది కదా. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడైతే కొత్తిమీర వేసాను లాస్ట్లో. ఒకవేళ ఈ పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయి కూర చేసిన తర్వాత అని అనిపిస్తే మీకు కొంచెం వేరుశనగ గింజల పొడి కానీ నువ్వుపప్పు పొడి కానీ చల్లుకోండి లాస్ట్లో, సరిపోతుంది. నేనైతే ఇంక ఎటువంటి కారం అయితే యాడ్ చేయలేదండి. ఆ పచ్చిమిరపకాయల కారమే సరిపోయిందండి నాకు. మీరు చేసినప్పుడు అలా వస్తే మీకు ఒక టిప్ చెప్పాను అంతే. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.